ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ. ఫ్రెండ్స్, మనం జీవితాన్ని కనుక విశ్లేషిస్తే యాక్చువల్లీ ఇది మనం 3 అవస్థల్లో జీవుడు చరిస్తున్నాడు. ఒకటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అయితే జాగ్రత్త అవస్థలో శరీరం ఉంది, మనస్సు ఉంది, అండ్ తాను ఉన్నాడు. తాను ఎవరైతే కర్త భోక్త ఉన్నాడో ఆ కర్త భోక్తాను కూడా తెలుసుకున్న తానున్నాడు సాక్షిగా. అయితే స్వప్నంలో శరీరం లేదు, అండ్ భావం ఉంది. స్వప్నంలో మనస్సు, స్వప్నం సంబంధించింది ఉన్నాయి. స్వప్న ప్రపంచం దాంట్లో కూడా జ్ఞాత భోక్త ఉన్నాడు. అండ్ ఇతన్ని కూడా తెలుసుకున్న తానున్నాడు ఒక సాక్షిగా, అంటే పేరు లేని సాక్షి, అంటే ఆ భోక్త గుణం కూడా గమనించే. ఇంకా సుషుప్తిలో శరీరం లేదు, మనసు లేదు, అండ్ తను సుఖంగా ఉన్నాడు. ఆ సుఖం ఉంది అని కూడా తెలిసిన తానున్నాడు. అతనే ఉన్నాడు కాబట్టే చెప్పుకోగలుగుతున్నాడు, నాకేం తెలియదు, సుఖంగా నిద్రపోయానని. అయితే ఇప్పుడు ఈ 3 అవస్థల్లో చూస్తే మనకు ఈ శరీరం అండ్ ఏదైతే మనసు, సూక్ష్మ శరీరం, మనసు, ఇవి మెల్లమెల్లగా తప్పుకున్నప్పుడు మనిషికి ఆ సుషుప్తిలో ఇవి పెట్టే బాధ నుంచి విముక్తి అయ్యాడు. అది ఆనంద స్థితి కాదు, కానీ ఇది పెట్టే బాధలు. అయితే ఇప్పుడు మేలుకోగానే అన్ఫార్చునేట్లీ ఈ శరీరం మనసును ఆశ్రయించి అది ఏవి ఇవ్వలేదో అవే పట్టుకుంటూ ఇహంలో ఆ వెళ్తుంది. పరం ఎట్లాగూ పరం ఇవి ఎవరు, ఎందుకంటే ఇవి జడం. సో పరంకి ఎట్లాగో ఇక్కడే ఉపయోగపడవు, అక్కడ అసలే ఉపయోగపడవు, ఎందుకంటే ఇవి కాలం గర్భంలో నశించిపోతాయి. అయితే ఈ పరిస్థితి ఉంది. అయితే జీవుడికి వ్యధ ఉంది. సపోజ్ జాగ్రత్త స్వప్నం, ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు దుఃఖాలే అశాశ్వతం అని. అయితే ఈ దుఃఖం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ కరణాలు ఏవైతే సుషుప్తులు లేనివి, శరీరం, మనస్సు, జగత్తు, ఈ మూడింటిని ఆశ్రయించడం వల్ల. కానీ అయితే ఈ మూడింటిని మనం ఎంత కరెక్ట్ చేసుకున్నా ఇవి మన తెలివితోని తప్పించుకోలేము. పురుష ప్రయత్నం అనేది దాంతో కూడా దీన్ని అధిగమించలేము. ఎవ్వరు కూడా దీని నుండి ఉపశమనం పొందిన బాపత ఎవ్వరు లేరు ఏ టైంలో కూడా. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే దీన్ని విడిపడడానికి సిద్ధంగా లేరు. అండ్ ఇది ఏది అందిస్తుందో అది కూడా ఆక్షేపణే. ఏది ఇది వదిలిపెడితే వస్తుందో దాన్ని పట్టుకునే అంత అది లేదు, ఆ వృత్తులు లేవు, ఆ వివేక బలం, ఆత్మ అది లేదు. అయితే దీనివల్ల మనిషి చాలా ఒక పీడ. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ఇప్పుడు స్వప్నంలో ఉంది, స్వప్నంలో బాధ ఉంది. స్వప్నంలో బాధతోని ఎట్లా పోతుంది? ఏ బంధువులు ఆగుతుకుంటారో స్వప్నంలో, డాక్టరా, లేకపోతే కోర్ట్సా, లేకపోతే పోలీసులా, ఈ స్వప్నంలో బాధలు ఉన్నాయి. స్వప్న బాధకి ఓన్లీ మేలుకుంటేనే ఉపశమనం స్వప్నంలో. అలాగే ఇప్పుడు జీవుడు కూడా ఈ చేరాయి ఏంటి, ఈ శరీరం, మనసు చేరాయి, జగత్తు చేరాయి. ఇవి ఎంత ప్రయత్నం చేసినా ఇవి మనకు దాన్ని తప్పించలేవు. ఎందుకంటే ఇది అందరికీ కళ్ళ ముందున్న నగ్న సత్యం. అయితే దీన్ని అందుకోసమే వేమన అన్నారు, మనం ఇన్ని చదువులు ఇవి చేసుకున్నా కూడా ఇవి చావును తప్పించడం లేదు. ఒకటేంటంటే ఈ శరీరం, అర్థకామాలు, శరీరం, మనస్సు, జగత్తును నమ్ముకోవడం వల్ల అయితే ఇవన్నీ పోగు చేసుకున్నా ఒకటి అభద్రత ఉంది, అన్సర్టైనిటీ ఉంది, ఏమవుతుందో తెలియదు. అన్నిటికీ మించి లోపల ఇవన్నీ కూడా అవి మనకు దూరం కావచ్చు, మనం వాటికి దూరం కావచ్చు. ఎందుకంటే సావు, మృత్యు అనేది ఒకటి ఉంది. అందుకోసమే వేమన భగవంతుడు అని చదివించేది ఎన్ని చదివితే ఏంటి, చావును తప్పించే తల్లి చదువు అంటాడు. చావును తప్పించే తెలివి అంటే చావును పొంది ఉన్న శరీరం, మనస్సు, జగత్తు, వీటి నుంచి విడిపడడం, వాటి నుంచి పారిపోవడం అదేం కాదు. వాటిని ఆక్షేపించక్కర్లేదు. ఇప్పుడు అలలు, శరీరం, ఇవన్నీ కూడా ప్రతిబింబాలు, ఆ చైతన్య జ్ఞాన ప్రకాశ శక్తి యొక్క అలలు పట్టుకుంటే అవస్థే, సముద్రాన్ని పట్టుకుంటే శాంతి. ఎందుకంటే ఇది మనం చూస్తే మరి ఆ విధంగా ఒకటి చాలా వండర్ఫుల్గా, ఎందుకంటే ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం మరి సంసారాన్ని పట్టుకొని మనం సుఖపడాలని. ఇది ఎప్పుడు కన్నా మృగతృష్ణలాగానే ఉంది. గొంగళిలో భోంచేస్తుంటే వెంట్రుకలు తప్పవు,
ఒకరు బొగ్గుల వ్యాపారం చేస్తుంటే ఇప్పుడు చేతులు నల్ల కాకుండా ఉండవు. అలాగే ఈ సంసారం అంటే ఈ మూడింటి కలయిక, శరీరం, మనస్సు, జగత్తు. ఇవి మూడింటిని మరి మూడింటితోని ఉంటూ మనం ఇంకా దాన్ని ఏదో సవరించుకుందాం అని అనడం ఆ భగవంతుని హేళన చేసినట్టే. ఎందుకంటే కృష్ణుడు చెప్పారు, కృష్ణ పరమాత్మ దుఃఖాలే అశాశ్వతం అన్నారు, అనిత్యం అసుఖం ఇమం లోకం అని చెప్పారు. ఎన్నో విధంగా ఇది మర్త్యలోకం అన్నారు. అయితే ఎవరికి కూడా ఈ మృత్యు వద్దు, ఈ లిమిటెడ్ హ్యాపీనెస్ వద్దు, అపరిచ్ఛిన్నంగా కావాలంటే ఏంటంటే వీటిని తెచ్చిపెట్టిన వాటికి దూరంగా ఉండాలి. అవి తెచ్చిపెట్టింది దుఃఖం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చేసే సరే ఏదైనా భక్తి దాన్ని ఎప్పుడు కూడా ఆక్షేపించకూడదు, అది మనకి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తుంది. దీని నుంచి ప్రస్తుతానికి అది మరుగున పడేట్టు చేస్తుంది ఈ వేదన నుంచి. మనం ఏదో లౌకిక వ్యాపకాలు చేస్తున్నాం, ఆ వేదనలు వస్తున్నాయి, దాని గురించి ఏదో రిచువల్స్ చేసుకుంటాం, తప్పకుండా మనకు దాని నుంచి వీడిపడ్డాం. కానీ మళ్ళీ ఆ వృత్తులు మళ్ళీ ఏదైతే సాంసారిక వృత్తులు శారీరకంగా మానసికంగా వచ్చేవి అవి ఒక పప్పెటీర్ లాగా జీవుడిని కంట్రోల్లో పెట్టుకుంది. ఆ రామచిలక రాక్షసుడిలాగా వాడి ప్రాణాలన్నీ జీవుడు పోయి శరీరం ప్రాణంలో జగత్తులు అవి మార్పు చెందితే పరాధీనత ఉంది, స్వతంత్రం లేదు. అవి రూల్. ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే ఏంటి? ఒకళ్ళ ఆధీనం నుంచి బయటికి రావడం. అయితే శరీర ప్రాణ దేహ ప్రాణ ఇంద్రియాలు మరి భావం జగత్తు వీటి ఆధీనంలో ఉన్నాడు తను. ఆ రామచిలక రాక్షసుడిలాగా, రాక్షసుడి ప్రాణం దాంట్లో ఉంది. అయితే ఈ విధంగా భక్తితో ఏం చేసుకున్నా కూడా లోపల ఇది తొలుస్తుంది జీవుణ్ణి. దీనికి ఉపశమనం ఏంటంటే అదే భగవంతుడు అంతమట్టుకే ఉంటే మళ్ళీ ఆ పైన మొత్తం దాంట్లో చెప్పారు ఆత్మసంయోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం అని చెప్తూ మళ్ళీ ఆర్తి అర్థాతి జిజ్ఞాసు జ్ఞాని అని చెప్పేసి జిజ్ఞాసు అంటే ఏంటి అంటే జ్ఞానం ఏంటంటే తాను జడం కాదని తెలుసుకోవడం, తన జ్ఞానం అని తెలుసుకోవడం. ఆ జ్ఞానం సిద్ధించుకున్నప్పుడు తాను ఒకటే అని. అయితే కృష్ణుడు ఇప్పుడు వర్షిప్ చేయడం వండర్ఫుల్, ఇది ఉపశమనం వస్తుంది. బట్ కృష్ణుడి ఆ బోధ మనం అమలుపరిచినప్పుడే మనకు దీని నుంచి విముక్తి విడుదల వస్తుంది. అయితే ఇంతగా మనం పెనవేసుకున్న ఈ సాంసారిక మనకు బంధం, ఆ సంసారం గురించి ఎంత వండర్ఫుల్గా ఉందంటే శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో జస్ట్ అవి కోట్ చేస్తాను. ఇది మనకి ఏంటంటే ఒక అలర్ట్, వేకప్ కాల్, విజిల్ బ్లోయర్ అంటాం కదా. చూడండి దాంట్లో థర్డ్ దాంట్లో ఉంది, సంసార దహనాకుల భీకరోరు జ్వాలావలీభి ప్రతిదగ్ధత నూరు హాస్య ఉంది. మళ్ళీ ఫోర్త్ దాంట్లో సంసార జాల పతితస్య జగన్నివాస. ఇంకోటి ఫిఫ్త్ దాంట్లో సంసార కూప మతిఘోర మగాధ మూలం సంప్రాప్య దుఃఖత సర్ప సమాకులస్య. సిక్స్త్ దాంట్లో సంసార భీకర కరీంద్రక రాభిఘాత ప్రాణప్రయాణ భవభీతి. ఇంకోటి సెవెంత్ దాంట్లో సంసార సర్ప విషదగ్ధ మహోగ్ర తీవ్ర దంష్ట్రాగ్రకోటి పరిదష్ట వినష్టమూర్తే. ఇంకోటి ఎయిత్ దాంట్లో సంసార వృక్ష మగబీజ మనంత కర్మ శాఖాయుతం. అండ్ నైన్త్ దాంట్లో సంసార సాగర విశాల. అయితే 10th దాంట్లో సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం ప్రహ్లాద ఖేద. అండ్ 11th దాంట్లో సంసార ఘోర గహనేచరతో ఆర్తస్య మత్సర నిఘాగ. అయితే 12th దాంట్లో భావపాశ సత్యై లక్ష్మీపతే నన్ను కాపాడు. అయితే లక్ష్మీపతి కాపాడు, ఇంత వండర్ఫుల్గా చెప్పారు. లక్ష్మీపతి ఆ నారాయణుడు, ఆ కృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పారు. దీని నుంచి ఇది ఇప్పుడు ఇంత చెప్పిన ఘోరంగా చెప్పిన పేర్కొనబడ్డ సంసార సంబంధించినవి అవి జడం సంబంధించినవి. శరీరం, దేహ, ప్రాణ, ఇంద్రియ, మనస్సు, జగత్తు సంబంధించినవి. దాంతో అవి ఇప్పుడు అలలు ఎట్లాగో నశించిపోతాయి, కానీ అలను పట్టుకొని నేను నశించొద్దు అనే ఒకటి, అదొక ఆ కస్తూరి మృగంలాగా అది వెతికి దేంతో కనెక్ట్ అయిందో అక్కడ లేదు. అయితే దీన్ని ఇప్పుడు మరి సరే మనం ఏదన్నా భగవంతుని ఆశ్రయిద్దామంటే భగవంతుని ఆశ్రయించినప్పుడు మనకు డెఫినెట్గా అది మరుగున పడుతుంది. ఆ వృత్తులు ప్రస్తుతానికి ఇది పాజులోకి పోతున్నాయి. పాజులోకి పోయి మళ్ళీ ఆ భగవంతుని అర్చన చేసిన తర్వాత మళ్ళీ అదే భగవంతుడు చెప్పాడు మరి నన్ను తనను తాను జిజ్ఞాసుగా మరి ఎలా
పరివర్తన చేసుకోవాలన్నది. ఎందుకంటే ఆ గొంగళి పురుగు పరివర్తన చేస్తే 9 అవుతుంది. ఆ గొంగళి పురుగు చక్కగా సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని నియమాలు ఉన్నాయి. అది పాకుతుంది, మట్టి తింటుంది. కానీ అది ప్రయత్నం చేస్తే 9 అవుతుంది. ఆ 9 భగవద్గీతలో టోటల్గా ఉంది. ఎట్లాగా ఈ గొంగళి పురుగుగా అది ఎలా నడుచుకోవాలో ఆ 12వ శ్లోకంలో 42 లక్షణాలు ఉన్నాయి. తనకు సంబంధించిన నడవడిక అర్థకామాల్లో, సంసారంలో ఎలా చేసుకోవాలి. కానీ సంసారం అది ఆ సంసారం అంటే ఈ సంఘాతం, ఈ శరీరం మనసు జగత్తు ఒక సంఘాతం అండ్ వాటితో జీవుడు పెట్టుకున్న బంధం. అయితే ఆ బంధ విముక్తం, తాను క్షేత్రజ్ఞుడిని, క్షేత్రం కాదు అని గ్రహించి మరి తాను జ్ఞానం వైపు మరలడం, నిబద్ధత్వం. ఇప్పుడు ఆ చేప ఎంత తెలివిగా ఉన్నా ప్లెయిన్ ల్యాండ్ మీద అది డెఫినెట్లీ కోల్పోతుంది. నింజత్వం అంటారు దాన్ని. కోల్పోయి అది ఒక తాపానికి ఇది ఒక చాలా తీవ్రమైన సమస్య. అయితే దీనిలో ఉన్న వెల్తిని గ్రహించి ఇది కాదనుకోవడమే. అది పెద్దగా ఇది కాదు. ఎందుకంటే ఆ తప్పిపోయిన పులిపిల్ల మేకల మందులో కలిసి అది ఎంత డిసిప్లిన్గా, అది ఎంత ఏం చేసుకున్నా, ఎంత సాధన చేసుకున్నా, అది మేకల నుంచి విడిపడి ఆ జంగల్ పోయినట్టు ఆ ఈగల్ అది ఎట్లాగైతే దాన్ని గుడ్డును ఒక కోడి పొదిగి, మరి అది కూడా కోళ్ళ మధ్యలో ఉన్నాడు, అది ఎగరగలుగుతుంది కానీ తెలియదు. ఇప్పుడు ఇది ఈ ప్రక్రియ అంతా కూడా భగవద్గీతలో మొత్తం 701 శ్లోకాల్లో చెప్పారు. అయితే భక్తి ఎవరు కూడా భక్తి భగవంతుడు. ఎందుకంటే భక్తి వల్ల ఏంటంటే మనకు ఇమీడియట్గా బాధ నుంచి ఉపశమనం, ఒకలాంటి బ్రేక్, ఇంటర్వెల్, ఒకలాంటి బ్రేక్ వస్తుంది. కానీ తరతి శోకం ఆత్మ అన్నారు. శోకానికి విముక్తి ఈ శోకం అందజేసే ఈ క్షేత్రం నుంచి విడిపడ్డాం. ఇది చక్కగా భగవద్గీతలో ఉంది. సో ఇది మాత్రమే సొల్యూషన్. ఎందుకంటే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి అందరూ కూడా అన్నమాచార్య ఈ సాంసారిక జీవితాన్ని చాలా తీవ్రంగా వాళ్ళు పాపం నిరసిస్తారు. ఇది మాయ, ఇదంతా కూడా బాధ, ఎవరిని కదిలించండి, ఒక అభద్రత, అశాంతి, మోసాలు, కల్మషాలు, ఇదంతా వ్యవహారం, ఇదంతా కూడా జీవుడిని ఇట్లా కుదిపేస్తుంది. దుఃఖ భాండం ఇది అయినా. కానీ అక్కడ ఏంటంటే ఆ వృత్తులు బలంగా ఉండడం వల్ల ఈ వ్యక్తి ఆ జడమైన అనాత్మతోని బంధం తెచ్చుకొని బాధలు. అయితే భక్తి అది ఫర్దర్ భక్తి నుంచి భగవంతుడు చెప్పే భక్తి. మాకు ఒక ఇన్స్ట్రక్టర్, మనకు గురువుగారి మీద భక్తి ఉంది. కానీ గురువుగారు చెప్పిన పాఠం మీద చేసినప్పుడు మనం ఇంకా అల్టిమేట్ ఆ హయ్యర్ స్థితిని పోయేది. కృష్ణుడి మీద ప్రేమ, కృష్ణుడి ఎవరు కాదను, కానీ కృష్ణుడు చెప్పిన దాని మీద ప్రేమిస్తే అప్పుడు కృష్ణుడు మనల్ని ప్రేమిస్తాడు. అండ్ కృష్ణుడి స్వరూపం మనం అందుకోసమే జ్ఞాని నేను ఒకటే అంటారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు తన పిల్లల్ని తన స్థితికి చెందాలని, ఎందుకంటే నా అంశ అంటారు. నేను తల్లి తండ్రిని నా అంశ, మమే వంశో జీవలోకే ఈశ్వర. అయితే తను అంతటా ఉన్నాడు. ఆ విరాట్ రూపంలో చెప్పిన స్థితి అది ప్రతి ఒక్కళ్ళు కూడా సాధ్యమే. అయితే ఆ విరాట్ స్థితిని పొందే ఆ ప్రయత్నం భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే భగవంతుడి మీద ప్రేమ, కానీ ఆయనను ఎప్పుడు ప్రేమించిన వాళ్ళు అవుతామంటే ఆయన బోధను అదే మనం సీరియస్గా తీసుకోవడం. అప్పుడే ఉర్వారకమివ బంధనాత్, ఈ తీగ నుంచి మన జీవుడు విడిపోవడం. అయితే ఆ తత్వాన్ని ఆశ్రయించడాన్ని అదే మృత్యుంజయం. ఇప్పుడు మృత్యు వద్దు ఎవరికి, కానీ మృత్యు అయితే దానికి ఏదైతే అనివార్యమో ఆ కరణాలను, ఆ దేహ ప్రాణ ఇంద్రియాల జగత్తును అంటిపెట్టుకోకుండా ఉండలేకపోతున్నాడు. అయితే ఎన్నున్నా కూడా ఈ వెలితి ఉంది, ఈ నింజత్వం ఉంది. దీనివల్ల చాలా డిప్రెషన్, వేదన, జీవితం అదొకటి ఏంటంటే, ఎందుకంటే తాను దీనికి బందీ అయిపోయాడు. ఇప్పుడు బందీ అయిపోయిన తర్వాత సర్టెన్ మనం అవన్నీ పాటించినా కూడా తన స్వరూపంలో ఉన్నప్పుడు వచ్చే అది ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రాణం ఏంటంటే, ప్రాణం ఒక లిమిటెడ్, అది ఒక ఇంధనంతో పోలిస్తే మనం ఏదో వెహికల్లో ఉన్నాం, వాహనంలో కానీ ఎయిర్క్రాఫ్ట్లో కానీ, ఆ ఇంధనం కాగానే అది ఇటు క్రాష్ అవుతుంది, అది ఎయిర్క్రాఫ్ట్. అయితే ఇప్పుడు మనిషికి తెలియాల్సింది ఏంటంటే దాని నుంచి విడిపడ్డాం.
ఇప్పుడు దాంట్లో ఉంటూ చివరికి ఏంటంటే మృత్యు ప్రతి ఒక్కళ్ళకి ఆక్షేపణ ముక్షు అందుకోసం ఈ శత విధాల మృత్యువు నుంచి బయటపడడానికి కోసం. అయితే అంత మునుపు ఆర్ట్ ఆ కళ ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నాం, అది కూలిపోతుంది ఆ ఇంధనం అయిపోగానే. అయితే అట్లాగే ఇక్కడ ప్రాణం అయిపోగానే ఇది ఈ శరీరం పతనం అవుతుంది. అయితే ఈ శరీరం పతనం అయినప్పుడు మనకి చెప్పారు గరుడ పురాణంలో ఆ వెయ్యి ఇది తేళ్ళు కుట్టినట్టు బాధ ఉంటుందని. అయితే దానికి ముందే, ఎందుకంటే దాంతో మనం అంత అటాచ్ అయ్యాము. ఇప్పుడు మనం ఒక ఇంట్లో నుంచి ఎవరైనా మనల్ని గెంటేస్తే ఎట్లుంటుంది బాధ, మనమే మనది కాదనుకున్నప్పుడు వాకౌట్ ఉంటే ఎంత ఇది ఉంటుంది. అయితే అలాగే ఇంకా వేరే ఏవి కూడా మనకు ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఇది పోతుంది, ఒక బోట్లో ఉన్నాం, ఆ బోట్లో సర్టెన్ టైం తర్వాత బోట్ హోల్ అవుతుంది, ఇన్ని గంటల తర్వాత అని, అప్పుడు బోట్ మునిగిపోతుంది. మరి ఈత రానప్పుడు దాంట్లో ఇట్లాగే శరీరం నుంచి విడిపడడం, దేహ ప్రాణ ఇంద్రియాలు జగత్తు నుంచి విడిపడడం, ఇది ఓన్లీ ఇది ఒక ఫీలింగే. అక్కడ ఏంటో ఫిజికల్ కాదు, దాని నుంచి మనం దాని నుంచి పారిపోనక్కర్లేదు. కానీ అదొక భావంతో దాంట్లో బందీ అయ్యాం. అదే భావం దానికి వ్యతిరేక భావాలతో నేను ఇది కాదు అనుకుంటూ తాను ఏదో అనుకుంటూ ఆ తత్వాన్ని వరించినప్పుడు, ఇదే గాయత్రి మంత్రం కూడా తత్ సవితుర్ వరేణ్యం, అది భాతి, దాని ప్రతిబింబాలు అనుభాతి, భాసక అది ప్రకాశింపబడ్డవే. మరి కరణాలు ఇదం జగత్తంతా కూడా దాని ప్రతిబింబాలు. అయితే ప్రతిబింబాలు ఎప్పుడు మనకు ప్రాబ్లమే. అయితే గాయత్రి మాత్రం చూసిన సవిత వరేణ్యం, తత్సవిత అంటే అధిష్టానం జ్ఞానాన్ని వరించడం, మృత్యుంజయ మంత్రమైనా ఇదే. సో దీన్ని విడిపడి ఆ భగవంతుడు ఇచ్చిన పూర్ణ ఫలం, భగవంతుని ఆరాధించడం, భగవంతుని విరాట్ రూపం విశ్వరూపం చూపెట్టారు. ఆ మొత్తం బోధను ఆ పైన మిగతా బోధ కూడా తీసుకొని భగవంతుని ఒక స్వరూపాన్ని, భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్ని పొందాలి. ఇంత ఘోరంగా మనం వర్ణించారంటే ఈ సంసారం జగత్తు, దేహ ప్రాణ ఇంద్రియ భావాలు జగత్తు సంబంధించింది నృసింహ శతకంలో వండర్ఫుల్గా ఉంది. ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్. మనం దీన్ని ఆశ్రయిస్తూ దీన్ని ఇట్లా భంగపడ్డామా ఆ పట్టుపురుగులాగా, దీని నుంచి విడిపడ్డామా? ఇట్ ఈజ్ దీన్ని వివేకంతో విద్యావృత్తులతో ఆ కృష్ణ పరమాత్మ చేసిన బోధలతో ఇది కాదు నేతి జహాతి జహ లక్షణం. ఇప్పుడు జహాతి జహ లక్షణం ఏంటంటే ఒకటి తీసేయడం పెట్టడం. తీసేయడం ఏంటి? ఇప్పుడు మనకు దేహం ఉంది, ప్రాణం ఉంది, దేహం ఉంది, మనసు ఉంది. ఇది మెల్లగా స్వప్నంలో ఇవి అందుకోసమే 3 అవస్థలు ఉంది, దీనికోసమే ఆ బేరీజ్ వేసుకొని వాటిని సింథసిస్ చేసుకొని నిరూపణకి. ఎందుకంటే ఒక జాగ్రత్త దేహం మనసు ఉంది, స్వప్నంలో దేహం లేదు, మనసు ఉంది, అదొక స్వప్న మనసు. అయితే సుషుప్తిలో ఇవి లేవు. అయితే ఇప్పుడు మేల్కొన్నప్పుడు ఏం చేయాలి? సుషుప్తిలో లేనిదేంటి? ఎరుక, జ్ఞానం, అవి కాన్షియస్నెస్ లేదు, ఆవరణ ఉంది. అయితే ఇప్పుడు మేల్కొన్న స్థితిలో జహాతి జహ లక్షణం వండర్ఫుల్. అంటే ఏంటంటే జహాతి తీసేయాలి. ఏంటి? దేహం మనసు నుంచి విడిపడ్డాం, భావాలను గ్రహిస్తూ భావం నుంచి విడిపడ్డాం, దేహాన్ని కూడా గ్రహించిన తాను గోచరించింది, దాని నుంచి విడిపడ్డాం. అయితే జహాతి ఇది తీసేయడం అంటే దాని నుంచి విడిపడ్డాడు. పడ్డాక అజహ లక్షణం. అజహ అంటే ఆ జ్ఞానం మాత్రమే ఉండడం. ఆ జ్ఞానం నిరాకారం అంతటా ఉంది కాబట్టి తాను నిరాకారం అంతటా ఉంటాడు. అప్పుడే మనకు అమృతత్వం పొందుతాం. అయితే ఈ జహాతి జహ లక్షణం వండర్ఫుల్. అది చూసుకుంటే సుషుప్తిలాగా వీటి నుంచి విడిపడ్డాం, దేహ మనసు జగత్తు నుంచి విడిపడ్డాం అంటే వాటిని అది కాదనుకొని నేతి అని. అయితే అక్కడ సుషుప్తిలో ఎరుక లేదు, ఇక్కడ ఎరుక. ఆ ఎరుక అది దానికి ఎరుకకి ఎప్పుడు బాధ లేదు. అయితే ఈ అవస్థ పరిధిలో ఉన్న ఎరుక పడిపోతుంది. ఆ ఎరుక ఎప్పుడు ఉంటుంది? ఆ ఎరుకే అదే బ్రాహ్మీ స్థితి, అదే స్థిత ప్రజ్ఞ, అది అమృతత్వం జీవుడికి. అది పూర్తిగా దీని నుంచి ఈ సంసార తాప నుంచి టోటల్ ఉపశమనం భగవంతుడి కృపతోని. అదొక ఇది ఈజ్ ఐ థింక్ మన ముందు కళ్ళ ముందు జరుగుతున్న ఇది ఒక నగ్న సత్యం. ఈశ్వరుడి కృపతోని దీని నుంచి అటువైపు పురుషుడే పురుష ప్రయత్నం అంటే ఇదే పురుషోత్తముని పొందే ప్రయత్నమే. అయితే ఆ పురుష ప్రయత్నంతో ఆ వివేకం విద్యావృత్తులతో ఆ స్థితిని పొందాం. హరి ఓం.